హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేశానండి. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం ఇంకోండి, ముక్కలు అవ్వకంటే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఇలా అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రము చాలా బాగుంటుంది. ఇంకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు చికెన్ బిర్యానీకి 30 కేజీ చికెన్ తీసుకున్నామండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్నర కారం, 1 అర స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ గరం మసాలా, కొంచెం పుదీనా, 1 స్పూన్ ఆయిల్, 1 నిమ్మకాయ ముక్క. అవన్నీ వేసుకున్నాం కదండి. మనం మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 2 గంటలు. అందుకని నేను మ్యాగ్నేట్ చేస్తున్నాను. కలిపేటప్పుడు మాత్రం బాగా కలపాలండి, ముక్కకు పట్టిలాగా మసాలా మొత్తం. అందుకని నేను కలుపుతున్నాను. మ్యాగ్నేట్ చేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఇంకోండి, 1 స్పూన్ గిన్నె పొయ్యి మీద పెట్టు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. 1 స్పూన్ నెయ్యి వేసాం కదండి, 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇంకోండి, ఆయిల్ కాలింది కదా, కొంచెం సాజీరా వేస్తున్నాను. దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, బిర్యానీ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు, 3 ఇలాచి, కొంచెం జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు. ఇంకోండి, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. అలాగైతేనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోండి, పుదీనా వేసేస్తున్నాను. అలాగే ఏగిపోయాయి కదండి ఉల్లిపాయలు, బ్రౌన్ కలర్గా ఏగాయి కదా. ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి. నేను పుదీనా వేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందామండి. ఇంకోండి, కొంచెం ఏగిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంకోండి, అది పచ్చివాసన పోయే వరకు వేగింది కదా. 1 టమాటా కట్ చేసి పెట్టానండి, టమాటా కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత 2 నిమిషాలు ఇది మగ్గాలండి. మూత పెట్టుకుందాం కలుపుకొని. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మనం ఇది మూత పెడదాం. ఈ టమాటా మగ్గిపోద్ది. ఇంకోండి, 2 నిమిషాలు అనుకున్నాం కదా, మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి, 2 నిమిషాలు అన్నాను కదా, మూత తీసేసాను. ఇంకోండి, టమాటా మగ్గిపోయింది. ఇలా మగ్గితే చాలండి, మనం చికెన్ వేస్తాం కాబట్టి. ఇంకోండి, ఇలా మగ్గిపోయింది కదా. నేను ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. ఇంకోండి, అన్నీ కలిపి 2 గంటలు నానబెట్టాను నేను. ఈ చికెను వేసేస్తున్నానండి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాగా నానుతుంది, చాలా బాగుంటుంది. అలాగైతే ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుందండి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను 2 గంటలు ఫ్రిడ్జ్లో నానబెట్టానండి. ఇప్పుడు ఇలా చికెన్ వేసాం కదండి, మనము కలపకంట అలాగే మనము అడిగిన మసాలా మొత్తం కలపకంట అలాగే ఉడకాలండి. 2 నిమిషాలు ఉడికితే మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను కలపకంట. ఇంకోండి, 2 నిమిషాలు అన్నాను కదా, ఇంకో 2 నిమిషాలు అయింది చూడండి. ఇప్పుడు మనం కొంచెం కలుపుకుందాం. ఇలాగా అడిక్కి పైన ఉన్న ముక్క అడిక్కి, ఆడుకున్న ముక్క పైకి తీసుకొని కలుపుకుందాం అండి. ఇలా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎమ్మటే గరిటె పెట్టకంట ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మాత్రం దీని వాటర్ అంతా దిగేస్తుంది కదా, అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇంకోండి, ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెడదాము. ఈ నీరు అంతా ఇంకిపోద్ది. హైలోనే పెట్టండి, ఎందుకంటే నీరు తొందరగా దిగుతుంది కాబట్టి. మనం సిమ్లో పెట్టామంటే అలాగే ఉండిపోద్ది, తొందరగా నీరు దిగదు. ఎందుకంటే ముక్కలు కొంచెం బిర్యానీ ముక్కలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి బాయిల్ అవ్వాలి బాగా. ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెడదామండి. ఇంకోండి, 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి. అలా ఉడికితే సరిపోద్దండి బిర్యానీకి.
ఇంకోండి రైసు నేను 2 గంటలు నానబెట్టానండి. ఇంకేసేసుకుంటున్నాం రైసు. ఇంకోండి రైస్ వేసుకున్నాం కదా, మనము మెల్లిగా కలుపుకోవాలండి, ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఎలా పడితే అలాగా మామూలు రైస్ కలిపినట్టు కలిపితే మాత్రం మెత్తగా అయిపోతుందండి, గుండు గుండగా. ఇలాగా మనము జాయిగా కలుపుకోవాలి, ముక్కలు అవ్వకుండా ఉంటుందంటే ఇలా కలుపుకోవాలండి. ఇంక ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాము. ఈ గ్లాసుని నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. దీంతో నేను వేస్తున్నానండి వాటరు. ఇంకండి నేను రైస్ కూడా ఇలాగే తీసుకున్నాను, 2 గ్లాసులు రైస్ ఇలాగే తీసుకున్నాను, వాటర్ కూడా ఇలాగే తీసుకుంటున్నానండి. ఇంకండి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి, సరిపోతుంది మనకి. కాకపోతే ఈ రైస్ వేసిన తర్వాత మనము ఒక 5 నిమిషాలు ఐలోనే పెట్టుకోవాలండి, తర్వాత సిమ్లో పెట్టుకుందాము. ముందు నేను ఐలో పెట్టానండి. ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. నేను ఇంకా మూత పెడుతున్నాను, ఒక 5 నిమిషాలు ఐలో పెట్టి మూత పెడుతున్నానండి. ఇంకోండి 5 నిమిషాల తర్వాత అన్నాను కదా, అంగోండి అలాగైంది. 5 నిమిషాలు అయింది కదా. ఇంకోండి 5 నిమిషాల తర్వాత అన్నాను కదా, ఇంక ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాము. ఐలో ఇప్పుడు వరకు ఉంటే సరిపోద్దండి. ఇంకోండి ఇంక ఇది ఈ నీరు సరిపోతుంది ఇది ఉడకడానికి. మనం సిమ్లో పెట్టుకుందాము, ఇంకా ఐలో తగ్గించేద్దామండి. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు మనం మూత పెట్టాలండి. 10 నిమిషాలు పడుతుంది సిమ్లో ఉడికేటప్పటికి. మూత పెట్టేశాను నేను. ఇంకోండి 15 నిమిషాల తర్వాత చూద్దాం అనుకున్నాం కదా, ఇంకా అయిపోయిందండి. ఇది నేను స్టవ్ ఆపేస్తాను. ఇంకా కలపకూడదండి, మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇలాగే మనం సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి. ఇంకా అయిపోయింది. నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం మనం. ఆపేస్తున్నాను, అయిపోయింది.